పరిస్థితి నుంచి మనలోకి దేవుడు వాళ్ళ ఛాయలు ధరించారని తన తత్వాన్ని బట్టి కాచి కాపాడి ఇప్పుడు వరకు ఎన్నో బలహీనతలు వచ్చినప్పటికీ మరి దేవుడు ఎంతో కాచి కాపాడి సంవత్సరం అంతా దాని రెక్కల కింద దాచిపెట్టి అసలు ప్రార్థన దైర్యంలో ప్రార్థన అండి మరి అయ్యగారు అయితే ఆ రోజు రాణిమ్మ గారిని సాయంత్రానికే తీసుకురావాలి ప్రభు అని ఆదివారం వాళ్ళ ఆరాధనలో మొదటి ఆరాధనలో కూడా ఎంతో ప్రార్థన చేశారంట మా పిల్లలు చెప్తున్నారు. అది దేవుని గురించి బట్టి అయ్యగారు చేసిన ప్రార్థన బట్టి సంఘ ప్రార్థన 7 తల్లులు ఎంతో నా కోసం ప్రార్థించారండి. ఇదంతా దేవుని కృప. ఆయన మహాప్రేమను బట్టి దేవుని సజీవ లెక్కలో ఉంచాడండి. మరి 4 మాసాలు 5 మాసాలు బాగున్నానండి. జూన్ మాసంలో నడుస్తుంటే ఇక్కడ మందిరం దగ్గర కూర్చి ఇంటికి వెళ్తుంటే బాగా సాలు వస్తుంది అనమాట. చెల్లికి చెప్పా, మా ఇట్లా సాలు వస్తుంది ఏంటి నాకంటే అక్క కొద్ది అనుకోలేదు వచ్చి నేను చూపించుకో నువ్వు అని అందండి. మా పిల్లలు అంటుందండి మీ అమ్మాయి ఇట్లా నడుస్తున్నట్టే సాలు పడిపోతుంది చూపించండి తొందరగా కొన్ని ఏమన్నా 15 మంది ఏమన్నా చెప్పిందండి. నేను నాకు అక్కడ ఏమి ఉండదులే ఏదో బాగా వస్తుందేమో అనుకున్నానండి. దేవుని కోసం బట్టి ప్రభా నీకు అప్పగించుకున్నానయ్యా, నేను ఏ డాక్టర్ చూపించుకున్నా ఉండకూడదు ప్రభా, ముందు రాసి పంపించాలి ఆయన నీ సెల్లో సాక్షి చెప్తాను అనుకుని పిల్లలు నేను దగ్గరికి వెళ్ళానండి. దేవుని గురించి బట్టి వాళ్ళు చూశారండి, అంతా కష్టపెట్టారు. దేవుని గురించి బట్టి దేవుడు ఏమి లేదని చెప్పాడండి. మరి ఆ రీతిగా దేవుడు ఎంతో స్వస్థగా వచ్చాడండి. కొద్ది ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఉంది నీ ముందని చెప్పాడండి. అప్పుడు 2 మాసాలు మందులు వాడాను. ఇక్కడ జాషువా గారి దగ్గర వాడినప్పుడు దేవుని గురించి బట్టి ఆయాసం అంతా తగ్గిపోయిందండి. మరి సంఘ ప్రార్థన బట్టి దేవుని గురించి బట్టి దేవుడు ఎంతో స్వస్థం వచ్చి ఇంత బట్టి నేను సజీవ లెక్కలు ఉంచాడండి. మరి నాకు తెడ్డివారిని తెడ్డివారిని కూడా ఎన్నో బలహీనతలు ఎన్నో వ్యాధులు బాధలు వచ్చినప్పటికీ ప్రభా నా కుటుంబంలో కానీ ఎవరికి మరణం రాకుండా సంవత్సరం అంతా నేను ఎక్కడ నా కుటుంబాలన్నింటినీ కాపాడాయని దేవుని సన్నిధిలో ప్రార్థించుకున్నానండి. ఆ రీతిగానే ఎన్నో బలహీనతలు వచ్చినప్పుడు మరణ ఛాయల దగ్గరకు వచ్చినప్పటికీ నా వాళ్ళు దేవుడు ఎంతో మరి అయ్యగారికి చెప్పి ప్రార్థన చేయించుకున్నానండి. దేవుడు ఎంతో స్వస్థపరిచి అందరినీ సజీవ లెక్కలు ఉంచాడండి. నా తమ్ముడి కుటుంబాన్ని చెల్లెలు 2 కుటుంబాలని వారందరినీ కూడా దేవుడు ఎంతో కాపాడి సజీవ లెక్కలు ఉంచాడండి. అంత దేవుని మహాకృప ఇంకా ప్రార్థన 7 ప్రార్థన ఆత్మికలు ప్రార్థన అండి.